బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. రంగారెడ్డి జిల్లా ఫోక్స్ కోర్టు విచారణ చేపట్టనుంది. జానీ బెయిల్ పిటిషన్ పై నార్సింగి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ వేశారు. కేసు కీలక విచారణ దశలో ఉన్నందున జానీ మాస్టర్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటున్నారు పోలీసులు. పోలీసులు జానీ మాస్టర్ ను మరోసారి కస్టడీకి కోరే అవకాశాలున్నాయా? ఆయన నుంచి పోలీసులు కావాల్సిన సమాచారం పూర్తిగా పొందారా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన వెంటనే జానీ మాస్టర్ పై కోర్టుకు వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఫోక్సో చట్టం కింద జానీ మాస్టర్ అరెస్టు కావడంతో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై అయితే కోర్టులో విచారణ జరగబోతోంది. మరి జానీ మాస్టర్ కి బెయిల్ వస్తుంది అనుకోవచ్చా సురేష్? నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై అరెస్ట్ అయ్యి కస్టడీ కూడా పూర్తయింది కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా జానీ మాస్టర్కి సంబంధించిన న్యాయవాది వాదించబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి బెయిల్ ఇవ్వాలి, ఈ కేసులో తన పాత్ర లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు ఆదేశించడంతో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈరోజు విచారణ జరగనుంది. ఇరువురు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే జానీ మాస్టర్ అడ్వకేటు కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ఎందుకంటే కస్టడీ కూడా 4 రోజుల పాటు కస్టడీ పూర్తయింది. ఇంకా విచారించాల్సిన అవసరం జానీ మాస్టర్తో ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన వాదన వినిపించబోతున్నారు. అయితే పోలీసులు కూడా అంటే కేసు చాలా కీలక దశలో ఉంది, ఇంకా సాక్ష్యాధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమయంలో జానీ మాస్టర్కు బెయిల్ ఇవ్వద్దంటూ చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. అయితే పోలీసులు వాదనలు అదేవిధంగా పీపీ వాదనలతో పాటు జానీ మాస్టర్ న్యాయవాది వాదనలు కూడా విన్న తర్వాత న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ పోక్సో యాక్ట్తో పాటు రేప్ కేసు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు గట్టిగా వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు సంబంధించి వాదనలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఉప్పర్పల్లి కోర్టులో జ్యుడిషియర్ పోక్సోకు సంబంధించింది లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులోనే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్పై విచారణ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. మరోవైపు జానీ మాస్టర్కి సంబంధించి అనేక ఆధారాలు ఇప్పటికే నార్సింగ్ పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారు. ఆయన 4 రోజుల పాటు కస్టడీలో విచారించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలని తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ జానీ మాస్టర్ తాను ఏ తప్పు చేయలేదు, నేను అత్యాచారం చేయలేదు, నాపై కావాలని కేసు పెట్టారు, దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి కూడా ఆయన పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ జానీ మాస్టర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు విచారణ అనంతరం బెయిల్ ఇస్తుందా లేదంటే రిమాండ్ ఆల్రెడీ ఈ నెల అక్టోబర్ 3 వరకు కూడా ఉంది కాబట్టి ఆ బెయిల్ మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందా అనేది కూడా తెలియబోతుంది. దీనికి సంబంధించి జానీ మాస్టర్ న్యాయవాది మాత్రం ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేసే విధంగా వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. ఇరువురు వాదనలు విన్న తర్వాతే న్యాయమూర్తి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక జానీ మాస్టర్ భార్య కూడా ఈ కేసుకు సంబంధించి కుట్ర జరిగింది, బాధితురాలు వెనకాల ఎవరో ఉండి కేసుకి పెట్టించారని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి న్యాయపరంగానే మేము కోర్టులో ఎదుర్కొంటామని చెప్పేసి జానీ మాస్టర్ భార్య చెప్తుంది. ఇక అత్యాచారం జరిగింది, తనకు మైనర్ ఉన్న సమయం నుంచే జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన ఆధారాలన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసులు. థ్యాంక్ యూ సురేష్.